పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్నకు కోట్లలో అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏకకాలంలో ఆయన ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని కోట్ల మేర అక్రమాస్తుల్ని గుర్తించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వెంకన్న ఇంట్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేపడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 4 ప్రాంతాల్లో 4 బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్తో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇవాళ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దాదాపు ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. సూర్యాపేట, నిజామాబాద్, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్లో ఆయన ఇంట్లో, అదేవిధంగా కార్యాలయంలో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకా రైడ్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మాత్రం చూసుకున్నట్లయితే సూర్యాపేట, అదేవిధంగా నిజామాబాద్లో పెద్ద ఎత్తున విలువైన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. మొత్తం డిఎస్పీ సిద్దికి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సోదాలు ఎలా కొనసాగుతున్నాయి, ఇప్పటి వరకు ఏమేమి గుర్తించడం కూడా జరిగింది? నిన్న మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ మన స్పెషల్ కోడ్ ఆఫ్ ఏసీబీ కోర్ట్స్కి వెళ్ళిపోయింది. అది మా ఎంక్వైరీ చేసినాక రిపోర్ట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సుమారుగా ఈయన ముక్కమల వెంకన్న భార్య పేరు మీద సుమారుగా ఒక 10 ఆస్తులు ఉంటాయి. మన సూర్యాపేట, తర్వాత నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డిలో. ఈ ఇల్లు కూడా సుమారుగా 400 స్క్వేర్ యార్డ్స్లో కట్టి ఉంది. వర్త్ అరౌండ్ 2.5 crores ఉంటుంది ఈ ఇల్లుది. తర్వాత ఇంకా బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా సూర్యాపేటలో వాళ్ళ ఫాదర్ ఇంట్లో, తర్వాత నిజామాబాద్లో వాళ్ళ మదర్ల ఇంట్లో కూడా రేట్స్ జరిగినాయి. మా టైంలో ఆఫీస్ ఉంది, అక్కడ కూడా రేట్స్ సబ్మిట్ జరిగింది. ఇప్పటివరకు ఏమేమి గుర్తించారు సార్? అంటే విలువైన డాక్యుమెంట్లు కూడా గుర్తించామంటున్నారు, నగదు కూడా ఏమైనా బంగారంగా దొరికింది? యాజ్ అన్నాం ఇప్పుడు వరకు సుమారుగా 2.5 lakh rupees నెట్ క్యాష్ ఉంది. ఇంట్లో కొన్ని గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అది గోల్డ్ ప్రైజులు తీసుకొచ్చినాక మనం యాక్చువల్గా ఎవరు చెప్పగలుగుతాం మామూలుగా. దాని తర్వాత సూర్యాపేటలో ఒక 4-5 డాక్యుమెంట్స్, ఇమూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్లో కూడా 3-4 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇమూల్ ప్రాపర్టీస్ది. యాజ్ అన్న ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా బ్యాంక్ లాకర్స్ ఇంకా తెరవలేదు. బ్యాంక్ లాకర్స్ చూసిన తర్వాత ఫర్దర్గా మనం చెప్పగలుగుతాం. అంటే ఈయన నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటంటారు? పరిశ్రమల శాఖలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అంటే తనిఖీలు చేయటం, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు మేనేజ్ చేయటం అలాంటిది ఏమైనా ఉంటుందంటారా కంపెనీకి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు డ్యూటీస్ ముఖ్యంగా ఏమంటే వీళ్ళు ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద పనిచేస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీ యాక్ట్, లేబర్ యాక్ట్ కింద పనిచేస్తారు. వీళ్ళు మెయిన్ డ్యూటీ అంటే ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్షన్ చేయడం. ఈ వెంకన్న గారికి సుమారుగా 3 ఏరియాస్ ఉన్నాయి. రంగారెడ్డి 1, రంగారెడ్డి 2, దాని తర్వాత పటంచెరు ఏరియా. ఎంత ప్రైమ్ ఏరియా ఉంది, ఈ మొత్తం ఫ్యాక్టరీ ప్రోన్ ఏరియా ఉంది. ఈ ఏరియాస్ తనిఖీ చేస్తారు మామూలుగా ఫ్యాక్టరీస్. అక్కడ ఏమైనా ఎనామలీస్ ఉంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద కానీ మన లేబర్ యాక్ట్ కింద కానీ మామూలుగా వీళ్ళు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి దాంట్లో మళ్ళీ హీ హాస్ ఎర్న్ సమ్ డిస్ప్రొపోర్షనల్ అసెట్స్. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్ వెంకన్న? ఈయన 1992లో ఇన్స్పెక్టర్గా భర్తీ అయినారు. దాని తర్వాత సుమారుగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా అయ్యి సుమారు 6 years అయింది ఆయనకి. 26 సంవత్సరాల సర్వీస్, సుమారు 27 years సర్వీస్ అయింది ఆయనకి. మీరు చూసుకున్నట్టు పరిశ్రమల శాఖలో ఒక సాధారణ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వెంకన్న తరంతరకాలంలో చీఫ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగి అక్కడి నుంచి కూడా విలువైన ఆస్తులు కూడగట్టుకున్నాడని చెప్పేసి ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. దాదాపు సూర్యాపేట, అదేవిధంగా నిజామాబాద్, హైదరాబాద్లో 2 చోట్ల, మొత్తం 4 చోట్ల ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే విలువైన డాక్యుమెంట్లు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా 2.5 లక్షల రూపాయల నగదుతో పాటు ఇంకా బంగారం, అదేవిధంగా బ్యాంక్ లాకర్స్ను కూడా పోలీస్ అధికారులు గుర్తించారు. సార్ వెంకన్న గారు, ఎలాంటి దాని మీద ఈ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు? అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, ఆ కంప్లైంట్ నేపథ్యంలోనే ఇవాళ దాడులు నిర్వహించామని చెప్పేసి ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు, నాకేం తెలియదండి. వచ్చారు, చూస్తున్నారు. అంటే ఏంటంటారు, నిజంగానే ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నారు మీరు? లేదండి, లేదా. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి మీకు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఏం లేదు, నాకు ఎక్కువ ఏం లేవు. అంటే మొత్తం భార్య పేరు మీద దాదాపు 10 ఆస్తులు కూడా ఉన్నాయంటే 10 రకాల డాక్యుమెంట్లు ప్లస్ విలువైన ఆస్తులన్నీ కూడా ఆమె పేరు మీద ఎక్కువ పెట్టారని చెప్పేసి చెప్తున్నారు.
నాకు తెలిసలేదు. ఒక సాధారణ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి వాళ్ళ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు పరిశ్రమల శాఖలో. ఇన్ని ఆస్తులు వచ్చాయని చెప్పేసి అనేది అభియోగం మీ మీద. ఏం లేదు కాదు. మరి ఏమంటారు ఏసీబీ రైట్స్ మీద మొత్తం మీద? నేను అనడానికి ఏమన్నాను, వాళ్ళు వచ్చారు చూస్తున్నారు. నిజంగా న్యాయంగా సంపాదించిందేనా ఇదంతా కూడా అవును. అనుకుంటున్నారు? సుమారు ఎంత ఉంటాయి మీకు ఆస్తులు? నాకు తెలియదు, చూసేస్తున్నా. మీ ఆస్తులు మీకు తెలుస్తుంది కదా? నాకు ఇల్లు ఉందండి, నాకు తెలుసు. ఎక్కడెక్కడే ఉంది? ఇదే ఇల్లు. దీంట్లో ఈ ఫస్ట్ ఫ్లోర్ 1.5 ఫ్లోర్ అంతే. నాకు వేరే తెలియదు. సూర్యాపేట, నిజామాబాద్ అట్లా నాకేం లేదు. చూశారు కదా, తనంతా కూడా నిజాయితీగానే సంపాదించాను. ఇదంతా కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడా లేవు. ఏసీబీ రైట్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ సూర్యాపేట, నిజామాబాద్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు సూర్యాపేటలో ఒక 5 విలువైన డాక్యుమెంట్లతో పాటు నిజామాబాద్లో అత్తగారింట్లో కూడా దాదాపు ఒక 4 విలువైన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మియాపూర్లో మదీనాగూడలో ఉంటుంటే ఆయన ఇంట్లో కూడా పెద్ద ఎత్తున నగదు కూడా దొరికింది. 2.5 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, అదేవిధంగా ఒక బ్యాంక్ లాకర్ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా తవ్విన కొద్దీ ఆయన ఆస్తుల చిట్టా ఇంకా బయటకు వస్తుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు నిరంతరం తనిఖీలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఈ ఒక్క ఇల్లే, మియాపూర్లో ఉన్నటువంటి ఈ ఒక్క ఇల్లే దాదాపు 2.5 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 30-40 కోట్ల రూపాయల వరకు కూడా, అంటే స్థలం వాల్యూ బహిరంగ మార్కెట్లో చూసుకున్నట్టయితే 34-40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆయన కూడగట్టుకున్నాడని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తం 4 చోట్ల ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్టూడియో.